హలో అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు శ్రిత రీడ్స్. అందమైన కథల ఊహాలోకం. వీడియో చూస్తున్నారు లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే కొంచెం కామెంట్స్ కూడా ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఇష్టసకుడా 5వ భాగం. టీకే, నో ప్రాబ్లం, చలోనా అన్నాడు అతను. అలా అతను ట్యాక్సీలో హైదరాబాద్కి బయలుదేరాడు. కారులో కూర్చొని తల వెనక వాల్చి కళ్ళు మూసుకున్నాడు అతను. సాబ్, మీరు తెలుగువారా అని అడిగాడు డ్రైవరు. అవును, నీకు తెలుగు వచ్చా అన్నాడు అతను. వచ్చు సాబ్, హైదరాబాద్లో 5 సార్లు ఉన్నాం అని అన్నాడు డ్రైవరు. అవునా అని మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు అతను. సాబ్, మీ ట్రైన్లో వచ్చారా అని మళ్ళీ అడిగాడు డ్రైవరు. అవును, ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు కదా, అందుకే ట్యాక్సీలో వెళ్దామని వచ్చాను అన్నాడు అతను. ఏమిటో సాబ్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అంతేగా మరి అని చెప్తుంటే అతనికి ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి ఆ అమ్మాయి కనీసం పేరు కూడా చెప్పకుండా మాయమైపోయింది. అంత బాగా మాట్లాడిన అమ్మాయి చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళింది? అసలు తను వెళ్ళిందా లేక ఆ రౌడీలేమైనా ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారా అని తలుచుకోగానే భయం వేసింది అతనికి. కానీ ఆ అమ్మాయి ముద్దుగా ఉన్న ఫేస్ గుర్తుకు రాగానే మనసంతా భారంగా అయింది అతనికి. తను జాగ్రత్తగా ఇంటికి రీచ్ అయినట్లయితే ఇంత బాధ ఉండేది కాదేమో. కొద్ది గంటల పరిచయంతోనే ఇంతలా ఆలోచించేలా చేసింది మాయలేడి అని ముద్దుగా తిట్టుకున్నాడు అతను. ఇంతలో ఫోన్ మోగింది. అతను ఫోన్ తీసి చూశాడు. మేనేజర్ మూర్తి అని ఉంది. మూర్తి ట్రైన్ గురించి తెలిసి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా అని ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అతను. హలో సార్, ట్రైన్ పట్టాలు తప్పిందని టీవీలో చెప్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. నాకు ఏమి కాలేదు కాబట్టే నేను నీతో మాట్లాడుతున్నాను మూర్తి. సార్, అలా మాట్లాడకండి. మీరు క్షేమంగా ఉన్నారని తెలిసి నా మనసు కుదురుపడింది. మీరు ట్రైన్లో వస్తున్నారని ఇంట్లో ఎవరికి తెలియదు కదా సార్, లేకపోతే ఈ పాటికి ట్రైన్ టికెట్ చేసినందుకు నన్ను ఎన్ని తిట్టావారో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. ఇంట్లో ఎవరికి చెప్పక మూర్తి, చెప్పావంటే అందరూ బయలుదేరి వచ్చేస్తారు. అందుకే నేను వచ్చేదాకా ఏమీ చెప్పకన్నాడు అతను. అలాగే సార్, మీరు ఎప్పుడు వస్తారు అని అడిగాడు మూర్తి. ఇప్పుడు కారులో స్టార్ట్ అయ్యాను, రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాను అన్నాడు అతను. కారులో వస్తున్నారా? జాగ్రత్తగా రండి సార్ అన్నాడు మూర్తి. నేను చిన్నపిల్లాన్ని కాను మూర్తి, ఒక కంపెనీకి సీఈఓని అన్నాడు అతను. తెలుసు సార్ అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు మూర్తి. మూర్తి ఇంట్లో చెప్పకపోవటం బెటర్ అయింది. లేకపోతే మమ్మీ, డాడీ దగ్గర నుంచి అందరూ బయలుదేరి ట్రైన్ దగ్గరకు వచ్చేవారు. చెప్పకపోవడం వల్ల అందరి ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. రేపు వెళ్ళిన తర్వాత జరిగింది చెబితే మొదట అందరు తిడతారు, తర్వాత నేను క్షేమంగా వచ్చినందుకు సంతోషపడతారు అని కళ్ళు మూతలు పడుతుంటే కళ్ళు మూసుకొని, నీకు నిద్ర వస్తే పక్కన కొంతసేపు ఆపి పడుకోబయ్యా అని చెప్పాడు. కోయి బాత్ నహీ సాబ్, ఆప్ సో జావోనా మే ఆరాంసే చలేగా అన్నాడు డ్రైవరు. టీకే భయ్యా అని అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఆ అమ్మాయి పట్టుకున్న రౌడీలు వాళ్ళ బాస్కి కాల్ చేశారు. అతడు బాగా తాగి పడుకోవటం వల్ల వీళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మన బాస్ ఫోన్ తీయటం లేదు. ఈ అమ్మాయిని పట్టుకొని మేము ఇక్కడే ఉంటాం, ఎవరైనా వెళ్ళి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వస్తే దానిలో దీన్ని తీసుకువెళ్దామన్నాడు ఒక రౌడీ. సరే భయ్యా, నేను వెళ్ళి తీసుకువస్తాను అని రోడ్డు మీదకి వచ్చాడు ఒక రౌడీ. వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకొని అరవకుండా కర్చీఫ్ని నోటికి కట్టారు. గింజుకుంటున్నా అలాగే గట్టిగా పట్టుకొని చెట్ల మధ్య కూర్చున్నారు రౌడీలు. ఆ అమ్మాయి అయితే తప్పించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ పుడికి చిక్కిన జింకపిల్ల తప్పించుకోవడం సాధ్యమా? అలాగే ఆ అమ్మాయి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ అమ్మాయి పరిగెత్తడం వల్ల అలసిపోయి ఎంత గింజుకున్నా ఆయాసం తప్ప ప్రయోజనం లేదనుకొని
తప్పించుకోవాలనే ఆలోచన విరమించుకొని కళ్ళు మూసుకొని ఉంది. వెంటనే అతని కళ్ళల్లో కనిపించి నేను కనిపించపోయేసరికి అతను ఏమనుకున్నాడో, నేను చెప్పకుండా వెళ్ళానని నా మీద కోపం వచ్చి ఉంటుంది. అసలే మహానుభావుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది కదా అని పెదాల మీదకు నవ్వు వచ్చి, అంతలోకి తన పరిస్థితి గుర్తుకు వచ్చి భయం వేసింది. అమ్మ ఆ రాక్షసుల బారి నుంచి తప్పించింది, కానీ నేను వీళ్ళకి చిక్కుతానని అనుకోలేదు. అమ్మ నా గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది అని వాళ్ళ అమ్మను తలుచుకోగానే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఆ అమ్మాయికి. తను గింజుకోవడం మానేసి సైలెంట్గా ఉండేసరికి పాపం ఇంకా తప్పించుకోలేమని అర్థమైనట్లుంది ఈ పాపకి అని నవ్వారు రౌడీలు. అయినా మా బాస్ దగ్గర ఉంటే మస్తు పైసలు వస్తాయి కదా, ఎందుకు ఈ పరుగులు చెప్పు? నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మా బాస్ నిన్ను వదలడు అని తెలుసు కదా, ఇంకా ఎందుకు చెప్పు ఈ ఆయాసం అన్నారు రౌడీలు. వావి వరుసలు తెలియని ఆ నీచకమైన గాడి దగ్గర పడుకునే కన్నా చావడం నయం అని అరిచింది ఆ అమ్మాయి. మా బాస్ కోరిక తీరకుండా నిన్ను చావనివ్వడని నీకు ఈ పాటికి మీ అమ్మ చెప్పే ఉంటుంది. మా బాస్ గురించి మీ అమ్మకు బాగా తెలిసే ఉంటుంది కదా అంటూ వెకిలిగా అన్నాడు. మీరు నన్ను పట్టుకొని తీసుకువెళ్ళిన వాడి కోరిక తీరదన్నది ఆ అమ్మాయి. నిన్ను అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమి చేసి తన కోరిక తీర్చుకోవాలో మా బాస్కి బాగా తెలుసులే, ఇంక నువ్వు మాట్లాడకుండా కూర్చో అన్నాడు ఒక రౌడీ. రోడ్డు మీదకి వెళ్ళిన రౌడీ 2 పక్కల వచ్చే కార్లను లిఫ్ట్ కోసం ఆపుతూ ఉన్నాడు. పావుగంట నుంచి ఎవరూ ఆపకుండా వెళ్తూ ఉన్నారు. రాత్రిపూట లిఫ్ట్ అని అడిగితే ఒకడు ఆపడం లేదేమిటి అని వెనక్కి వెళ్ళి, ఒరేయ్ ఎవరు లిఫ్ట్ అడిగితే ఆపడం లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. ఏమి చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఒకడు అన్నాడు, అమ్మాయి ఉంటే ఆపుతారా? ఈమెను తీసుకువెళ్తే మనం కిడ్నాప్ చేశామని చెప్తుంది కదా అన్నాడు. తను సుహలో ఉంటే కదా చెప్పేది అని తన జేబులో ఉన్న క్లోరోఫామ్ స్ప్రే బాటిల్ తీసి, మీరందరూ ముక్కులు మూసుకోండి అని చెప్పి ఆ అమ్మాయి మొహం మీద స్ప్రే చేస్తాడు. 2 నిమిషాల్లో తను స్పృహ తప్పింది. ఆ అమ్మాయి మొహానికి స్కార్ఫ్ కట్టి, మేమిద్దరం తనను తీసుకుని వెళ్తాం, మీరు తర్వాత ఏదైనా వెహికల్ మాట్లాడుకొని రండి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని రోడ్డు మీదకు వచ్చారు. వాళ్ళు ఏమైందంటే ఏమి చూద్దామరా అని అడిగాడు. ఏదో ఒక కహాని చెబుదాం, ముందు వెహికల్ రాని అని చూస్తుంటే అతను ఎక్కిన కారు రావడం చూసి, అదిగో వస్తుంది అని లిఫ్ట్ ప్లీజ్ అంటూ చేతులు ఊపుతూ ఉన్నారు. డ్రైవర్ చూసి, సాబ్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, అమ్మాయి కూడా ఉంది అని చెప్పాడు. నిద్రపోతున్న అతను లేచి, ప్రాబ్లం ఏమిటో అడుగు అని కళ్ళు మూసుకున్నాడు. డ్రైవర్ కారు ఆపి, క్యా హువా అని అడిగాడు. తను మా బహన్ హెల్త్ బాగలేదు, హాస్పిటల్ తీసుకుపోవాలి అన్నాడు. అతను కళ్ళు తెరిచి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అనుమానంగా అడిగాడు. గాడిలో హాస్పిటల్ తీసుకువస్తుంటే జాదా పైసలు అడిగారు, లేవు అంటే ఇక్కడ దించేసి వెళ్ళారు అని చెప్పాడు ఒక రౌడీ. అయినా అతను అనుమానంగా చూస్తూ, మీ ఊర్లో హాస్పిటల్ లేదా, ఇంత అర్ధరాత్రి బయట ఊరి తీసుకొస్తున్నారు అన్నాడు. లేదు సాబ్, మాకేది వచ్చినా టౌన్ హాస్పిటల్కి పోవాలి అని దీనంగా చెప్పి, తోడా జల్దీ జాయేగా సాబ్, టౌన్ వరకు లిఫ్ట్ ఇవ్వండి అని ప్రాధాయపడుతూ అడిగారు. సరే కూర్చోండి అని అతను జరిగాడు. ఆ అమ్మాయిని అతని పక్కన కూర్చోబెట్టి ఒకడు ఆ అమ్మాయి పక్కన ఇంకొకడు ముందు కూర్చున్నాడు. ఆ అమ్మాయి స్పృహలో లేకపోవడం వల్ల అతని భుజం మీద తలవాల్చింది.